గాయ్స్ సో ఇప్పుడు నేనైతే మళ్ళీ బ్లాక్స్ రూట్స్ ఎపిసోడ్ 3కి అయితే నేను ఆడడానికి వచ్చేసాను. సో మీకు చూడకుండా నేనైతే రాకెట్ క్రాష్ని అయితే నేను తగ్గించుకున్నా. సో ఓకే ఇప్పుడు రాకెట్ క్రాష్ ఏం చేస్తుందో మీకు చూపిస్తా. ఇదిగోండి మనం ఎక్కడికైనా టెలిపోర్ట్ అవ్వచ్చు. టెలిపోర్ట్ అంటే ఎనిమిస్ని కూడా అటాక్ చేయొచ్చు. మనం లోపలికి వెళ్ళగలమా? వెళ్ళాం గైస్. అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ సాడ్. అసలు రాకెట్ రూట్ అది టోర్ లాగా పైకి వచ్చింది. టోర్ లాగా బ్యాడ్మే గైస్. ఇప్పుడు మనం చచ్చిపోయాం అనుకున్నది అది బెటర్. ఎందుకంటే గైస్ సాబాస్ పానాడు గైస్. సాబాస్ ఓకే 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 ఇప్పుడు ఒక టవర్ ఉంటుంది గైస్. మీకైతే ఇన్ఫినిట్ మనీ గ్లిచ్ చేయబోతే నేను ఇప్పుడు చెప్పేస్తా. సో హ్యాకింగ్స్ ఏమి ఉండవు. నార్మల్గా ఒకటి ఉంటుంది గైస్. ఇప్పుడు మీరు నార్మల్గా ఐరన్ చెస్ట్ని మీరు ఎక్కడన్నా తీసుకుంటే నార్మల్ చెస్ట్ని అది తీసుకుంటే మీకు నార్మల్గా అంతసేపు పట్టదు అది రావడానికి. కానీ గోల్డ్ అయిన డైమండ్ చెస్ట్లు అయితే చాలాసేపు పడతాయి. సో ఐరన్ చెస్టులతో నేను ఒక గ్లిచ్ కనిపెట్టా. అంటే ఈ తల దీని లోపలికి వెళ్ళిపోయి గ్లిచ్ కాదు. ఫస్ట్ మీరు గేమ్ని జాయిన్ అయ్యి మళ్ళీ లీవ్ అయితే మీకైతే వస్తుంది. మళ్ళీ మీకు వస్తుంది. అదే ఏమొస్తుందని మీరు అనుకుంటున్నారు. ఆ చెస్ట్ మీరు లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అయితే మీకు మళ్ళీ ఆ ఐరన్ చెస్ట్ ఏదో వచ్చేస్తుంది. సో ఇలా అయితే మీరు ఫ్రీగా మీకు అయితే వస్తాయి డబ్బులు, ఇన్ఫినిట్ మనీ. ఇప్పుడు నేనైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసా వితౌట్ ఎనీ డాష్. ఈ పోర్ట్ పైకి అక్కడ ఉంది గైస్. ఎగ్గిస్తాం. నేనే రాజు. రాకెట్ ఫ్రూట్ నేను ఎలా డెవలప్ అయ్యానంటే మీకు లాస్ట్ ఎపిసోడ్లో చూపించాను. టోగా వారియర్స్ని చంపాలి. ఇంకా గొలాయర్ ఏంటిదో ఆ మాబ్ పేరు నాకు సరిగ్గా తెలియదు. అంటే అది దాని పేరు నాకు సరిగ్గా తెలియదు. కానీ చాలా అది ఏంటిది టోగా వారియర్స్ కన్నా చాలా పవర్ఫుల్గా ఉంటాడు. సో నేనైతే ఆ డిఫీట్ చేయడానికి ట్రై చేశా. బాగానే రెండో డిఫీట్ చేశాను. ఓ గైస్ 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 మన గాలి ఎగురుతున్నాం. గైస్ ఇప్పుడు మీకైతే ఇంకో మ్యాజిక్ అయితే నేను చూపించిపోతున్నా. సో నాకైతే కోల్డ్ అయితే ఉందన్నమాట. అయినా కుదిరినట్టు వీడియో చేస్తున్నా ఏదో ఒకటి. సో ఇక్కడ చెస్ట్ తీసేసుకున్నాం. చాలా చెస్ట్లే ఉన్నాయి స్కైలాండ్స్లో. ఇప్పుడు మనమైతే పైకి వెళ్ళిపోదాం. అక్కడ వరకు వెళ్దాం గైస్. ఓ మై గాడ్ ఈ సీన్కి తలపైపోయింది. ఓకే అక్కడికి వెళ్దాం. అది ల్యాండ్ కిందకి వెళ్ళిపోయింది. అది డిసేబుల్డ్. అమ్మాయ్యా మీరు చచ్చిపోతేనే దీనిపైకి వచ్చేయచ్చు, విచ్ ఈస్ వెరీ గుడ్. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. రాకెట్ క్రాష్ తీసుకొని ఓ మై గాడ్ క్రాష్ చచ్చిపోవడం బెటర్లే. పైకి వెళ్ళిపోదాం మళ్ళీ. నేను అన్నీ ఆ పైకి గది ఈ పైకి. సో మీరు స్కిన్ కలర్ అయితే ఇలా మార్చుకోవచ్చు. మీకు నేను చెప్పే ఉంటా. మీరు స్కిన్ కలర్ మార్చుకుంటే ఇలా కలర్ కూడా మారుద్ది. మీరు ఈ వేసుకుని రిప్పుడు ప్యాంట్స్ కొన్ని ఉంటాయి ఫ్రీకి. సో ఇప్పుడు మనమైతే రాకెట్ క్రాష్ తీసుకొని ఒకటి చేయబోతున్నాం. లేచి రావట్లేదు గైస్. ఓకే నేను పైకి మళ్ళీ వెళ్ళి చేస్తాను నేనైతే. సో గైస్ నేనైతే మళ్ళీ పైకి వచ్చేసా. ఇప్పుడు నేనైతే దూకేయాలి. ఆ
అది చూడండి గైస్, అసలు మనం ఎక్కడికి వచ్చాము. ఇదేంటిది డార్క్ మాస్టరా గైస్? మన సీక్రెట్ ఏరియాకి వచ్చామా? మీరు ఇప్పుడు అని ఏరియా కనిపెట్టారా? నాకైతే గోల్డెన్ చెస్ట్ గైస్. చాలా డబ్బులే వచ్చాయి. ఇలా మళ్ళీ ఇంకోటి పైకి తెచ్చాం కిందకి వెళ్ళిపోదు. కమాన్, అది రాలేదు. ఇప్పుడు అది తెచ్చాం మనం. మళ్ళీ కిందకి వెళ్దాం పదండి గైస్. కాల్సియం చూసారా? గాలి ఎక్కలేదు. మనమైతే ఇప్పుడు హోమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. విచ్ ఇస్ కాల్సియం. అంటే టెలిపోర్ట్ అయిపోతున్నాం. లెట్స్ డూ టెలిపోర్టింగ్. అది ఇప్పుడు జంగిల్ అయితే అటువైపు ఉంది. మనం అయితే ఇంకా చంపుదాం. ఈ సైడ్ అయితే అక్కడ ఉన్నారు ఇల్లు. ఎప్పుడన్నా గ్యాండెక్ స్పాన్ అవుతారు ఊరికేనండి. అది వచ్చేసాడు వాడైతే ఆల్రెడీ వచ్చేసాడు. ఫ్లిప్ లాక్ అయితే అప్గ్రేడ్ అయింది, బాగా నచ్చింది. పిక్చర్ కూడా మార్చేశారు. ఇది మూడోడు నేను చంపడం. నేను చంపుతున్నా. అయినా నాకు లాస్ట్ అబిలిటీ అయితే లాలా బ్లాక్ గాల్లో కనవచ్చు. అసలు అక్కడెక్కడో ఉన్నోడిని ఇక్కడ చేస్తుంది. ఇచ్చి మరీ దారుణం. రాకెట్ స్మాష్. చంపేసేవాడు గైస్. చెట్టు కాపాడండి గైస్. గులాబ్ జామ్ ఇచ్చాను అనుకో. గులాబ్ జామ్ కావాలా? అది బాక్స్ నుంచి నాతో ఆడుకున్నాను. ఓకే, డ్యామేజ్ చేశాను గైస్. 277. వీడికి అసలు ఎంత వెళ్తుంది గైస్. అది ఇంకోటి చంపేశాడు. అసలు ఈ గేమ్ నన్ను చమ్మనే ఉంటుంది గైస్. సో ఇప్పుడైతే వీడియో అయితే ఇప్పుడే ఎండ్ అయిపోతుంది. సో మీరైతే ఇంకా లైక్ చేయకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ త్వరగా చేసేయండి.